ఇంకా రాత్రి ఎవరు అన్నం తినమన్నారు, అందుకనేసి ఇంకా సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పెరుగు వండింది. నాకు గుర్తొచ్చా, మా ఆయనకు మజ్జిగ ఇష్టం, ఇలాగా ఆయన ఎప్పుడు చేస్తుంటారు. సరే నేను అంత మజ్జిగ చిలికి ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని సన్నగా కట్ చేసి పెట్టేస్తే మా ఆయన వచ్చి కలిపి ఇచ్చేస్తారు అనమాట. ఆయన చేత్తో కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఇలా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. మా కొత్తిమీర రేట్ ఎంత ఉందో తెలుసండి, 1/2 కిలో 60 రూపాయలు ఉంది. మేమైతే 100 గ్రాములు తెచ్చుకున్నాం అంతే. చాలా కాస్ట్లీ ఉన్నాయండి అసలు. గోబీ అయితే కిలో 120 రూపాయలు. కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నాం అలాగే బయట నుండి వచ్చేటప్పుడు. బత్తాయి పండ్లు అయితే చీప్గానే ఉన్నాయి, కిలోన్నర 100 రూపాయలు. బట్ బాప్రే, వెజిటబుల్స్ అయితే కళ్ళు తిరిగిపోతున్నాయండి నిజంగా. జాగ్రత్తగా చూసి వాడుకోండి, వెజిటబులే కదా అని ఎలా అంటే అలా పడేయకండి. కొనుక్కరాలేదండి గోబీ 100 రూపాయలు కిలో అంటే. నాకు ఓపిక లేదు ఇంకా అంత తెచ్చుకొని మనం వండకపోతే లేట్ అయి పడేసినాం అనుకోండి కష్టము. మళ్ళీ చూద్దాంలే అనేసి ఏ కూరగాయలు కూడా 100కు తక్కువ లేవండి ఈ మధ్య. అసలు మీరు అనుకోవచ్చు చాలామందికి తెలియకపోవచ్చు ఈ రేట్ల గురించి.